సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీ చాకరేవుల గ్రామంలో కలెక్టర్ పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగించారన్న తాజా సమాచారం ప్రకారం ఇటీవల పొలంగి మండల విద్యా సంస్థలు ఆశ్రమ పాఠశాలకు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆకస్మికంగా రాత్రి వేళ పర్యటించారు. ఆయనతో పాటు ఐటీడీఏ అధికారులు, సబ్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు. అక్కడ విద్యార్థుల ఆరోగ్యం, విద్యా గుణాత్మకత, హాస్టల్ మెను వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధరలనుగా బోధించాలని సూచించారు. తగిన దృష్టిలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు పిల్లలకు అర్థమవుతున్నాయా లేదా అని పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నారు. హాస్టల్, స్కూల్ సదుపాయాలు పరిశీలించారు. ఇంకా మారుమూల గ్రామాలకు మౌలిక వసతుల కల్పన, రోడ్లు, వంతెనలు, రిసార్టులు, రెస్టారెంట్ల ధరలు వంటి అంశాలపై కూడా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిగింది. మండలంలో పల్లె నిద్ర పర్యటనలో ప్రజా సమస్యల పరిష్కార అవకాశాలను కలెక్టర్ గమనించారు. పల్లె నిద్ర కార్యక్రమం ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో ఉండి సమస్యలు నేరుగా తెలుసుకుని అదే గ్రామంలో రాత్రి గడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఇది ప్రాంతీయ అభివృద్ధి, ప్రజలతో నేరుగా సంబంధం, ప్రభుత్వ పథకాల వాటిని మరింత సమర్థంగా అమలు చేయడానికి లక్ష్యంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం పీఓ, ఆర్డీఓ తదితర ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువత ఉత్సాహాన్ని, మహిళా ఉత్సాహాన్ని చూసి ఎంతో ఆనందంగా ఉందని, మీ సమస్యలన్నీ వీలైనంత త్వరగా క్లియర్ చేస్తానని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ చాకిరావిల ఒక గ్రామంలో వీరవరం గ్రామ పంచాయతీలో నేను, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు ముగ్గురు కూడా ఇక్కడ ఒక పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అడ్డదిగల మండలంలో ఇక్కడ ఉంటున్న గ్రామ ప్రజలు, చుట్టూ ఉంటున్న ఒక 4 డిఫరెంట్ గ్రామ ప్రజలతో దాదాపుగా ఒక గంట పైన టైం వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళ గ్రామాల్లో ఉంటున్న గొప్ప విషయాలు ఏంటి, వాళ్ళు ఈ రైతులు చేసిన మంచి విషయాల గురించి, ఈ వెలుగు సంస్థల్లో చేసిన మంచి విషయాల గురించి, అండ్ యువతులు ఎట్లా యాక్టివ్ గా ఈ వివిధ కార్యక్రమంలో పాల్గొనడానికి గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అండ్ వివిధ లీడర్స్ అందరూ కూడా ఈ విలేజ్ చుట్టూ ఉంటున్న హ్యాబిటేషన్స్ లో ఉంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా రహదారి గురించిన సమస్యలు వాళ్ళు చెప్పుకొని వచ్చారు. అప్ టు రోలుగుండ వరకు వాళ్ళకు ఉంటున్న ఈ రహదారి అంటే పంచాయతీరాజ్ రహదారి ఉంటున్న మరమ్మతు గురించి వాళ్ళు అడగడం జరిగింది. ఇది ఇక్కడ ఉంటున్న ఎత్తిపోతల పథకము మళ్ళీ తిరిగి రివైవ్ చేయవలసిందా వాళ్ళు కోరడం జరిగింది. ఈ ఏరియాలో ఉంటున్న గెడ్డలు, పెద్ద గెడ్డలు గురించి అక్కడ రిజర్వాయర్స్ కట్టే దాదాపుగా 6,000 ఎకరాల కంటే పైన అక్కడ సాగుకి మనం తీసుకురాగలుగుతామని కూడా వాళ్ళు సూచనలు చేశారు. అండ్ ఇక్కడ ఉంటున్న వివిధ అదర్ రోడ్ ప్రాజెక్ట్స్ గురించి, సీసీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది. చిన్న ప్రాజెక్ట్స్ జిల్లా స్థాయిలో చేయాల్సిన పనులన్నీ కూడా పీఓ చెప్పేసి పీఓ గారి ద్వారా అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి ఈ సమస్యలు పరిష్కారం జరుగుతుంది. పెద్ద వర్క్లు ప్రభుత్వ సహకారం కావాల్సిన విషయాలన్నీ కూడా ఒక ప్రపోజల్ రూపంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ కూడా మనం అప్రూవల్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మారుమూల ప్రాంతం ఉంటున్నప్పుడు కూడా ప్రజలు చాలా మంచి చైతన్యంతో ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ అన్ని కూడా ముందుకు వచ్చేసి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానిక పిఓ గారు అండ్ సబ్ కలెక్టర్ ఇక్కడ జరిగిన విషయాల గురించి ఫాలో అప్ చేసుకొని నాకు అప్రోచ్ చేసేసి ఈ విషయాలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేస్తాము. దానికి ముందు ఈ వీరవరం అక్కడ ఉంటున్న ఆశ్రమ పాఠశాలలు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ చేశాము. వాళ్ళకు ఉంటున్న బేసిక్ ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ గురించి కూడా ఆ పిల్లలతో చర్చించేసేసి వాళ్ళకి కావాల్సిన టీచర్స్ కావాల్సిన ట్రైనింగ్ ద్వారా పిల్లలకు కూడా ఈ బేసిక్ మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ దాదాపుగా ఒక 3 మల్టీపర్పస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ జన్మన్ ద్వారా ఎక్కడ పీవీడీజీ గ్రామాలకి అప్రూవల్ ఇచ్చి ఇక్కడ కట్టి ఇచ్చడం జరిగింది. అది కూడా పూర్తిగా ప్రజలు సద్వినియోగంకి తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి, ఉన్న అధికారులకి, ముఖ్యంగా పిఓ గారికి కూడా ఆదేశం ఇచ్చాము. అది ఒక ఆపరేషనలైజేషన్ ప్లాన్ గురించి కూడా ఒక ప్రజలతో మాట్లాడుకొని చేయడానికి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఆర్ఎన్ఆర్ కాలనీ, మనకి నేలదొనపాడులో ఉంటున్న ఆర్ఎన్ఆర్ కాలనీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉంటున్న నిర్వాసితులతో దాదాపుగా 2 hours చర్చించడం జరిగింది. వాళ్ళకు ఉన్న సమస్యలు, కాలనీ లెవెల్లో ఉంటున్న సమస్యలు, వాళ్ళు ఉంటున్న పంట పొలాలలో ఉంటున్న సమస్యల గురించి చెప్పుకోవచ్చారు. వాళ్ళు కూడా త్వరగా
ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చేసి ఆ ఎంటైర్ ప్రాంతంని దాదాపుగా 500 ఎకరాల కంటే పైన ఉంటున్న సాగు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ అన్ని కూడా ఒక సేంద్రియ వ్యవసాయం కింద అది ఒక క్లస్టర్ గా ప్రకటనించి అక్కడ ఒక ఏటీఎం మోడల్ తీసుకురావడానికి అక్కడ ఒక ప్రపోజల్స్ రావడం జరిగింది. అది కూడా పిఓ గారి ద్వారా అండ్ R&R ఆఫీసర్ సబ్ కలెక్టర్ ద్వారా అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రేపు ఇక్కడ చింతూరుకి కూడా అక్కడ ఉంటున్న PGRS ప్రజావాణికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉంటున్న సమస్యలు R&R కానీ అక్కడ ఉంటున్న సమస్యలని కూడా పూర్తిగా విని అది కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళు పెట్టిన సమస్యలను కూడా ఒక క్వాలిటీ డిస్పోజల్ చేయడానికి గురించి కూడా అక్కడ ఉన్న అధికారులకి ఆదేశం ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.